క్రికెట్ మన దేశంలో ఇదొక ఆట మాత్రమే కాదు, అదొక ఎమోషన్. ఐపీఎల్ వస్తుందంటే చాలు మన అభిమాన జట్లను ఓన్ చేసుకుంటాం, వాళ్ళ గెలుపు కోసం ప్రార్థిస్తాం. కానీ మీరు ప్రాణంగా ప్రేమించే ఫ్రాంచైజీ మన దేశ సైన్యాన్ని, మన దేశ ప్రతిష్టను అవమానించే వాళ్ళకి కోట్లు పోసి ఎర్రతివాచి వేసి స్వాగతం పలికితే మీరు ఊరుకుంటారా? ఖచ్చితంగా ఊరుకోరు. ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ ఓనర్స్ చేస్తున్న పని చూస్తే ప్రతి భారతీయుడి రక్తం మరిగిపోతుంది. దేశమా డబ్బా అని వస్తే వీళ్లకు డబ్బే ముఖ్యమని తేలిపోయింది. అసలు వీళ్లకు దేశభక్తి ఎందుకు లేదు, వీళ్ల కుటుంబ చరిత్ర ఏంటి అనే షాకింగ్ నిజాలు తెలిస్తే మీరే వీళ్లను బాయ్కాట్ చేస్తారు. ఇటీవల ఇంగ్లాండ్ లో ది 100 అనే క్రికెట్ లీగ్ వేలం జరిగింది. ఇందులో మన ఐపీఎల్ ఫ్రాంచైజ్ అయిన సన్ రైజర్స్ ఓనర్స్ కి చెందిన సన్ రైజర్స్ లీడ్స్ టీమ్ ఒక వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. దాదాపు 2.3 కోట్ల రూపాయలు పెట్టి పాకిస్తాన్ స్పిన్నర్ అబ్రార్ అహ్మద్ ను కొనుగోలు చేసింది. పాకిస్తాన్ ప్లేయర్ ను కొంటే తప్పేంటి అని మీకు డౌట్ రావచ్చు. అసలు ఈ అబ్రార్ అహ్మద్ ఎవరో తెలుసా? వీడొక క్రికెటర్ కన్నా కూడా ఇండియాను ద్వేషించే ఒక కరడు కట్టిన ఇండోఫోబిక్. 2019లో మన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ లో పట్టుబడినప్పుడు వాళ్ళు ఇచ్చిన టీ తాగుతూ టీ ఈజ్ ఫెంటాస్టిక్ అని చెప్పిన వీడియో గుర్తుంది కదా? ఆ సంఘటనను ఎగతాళి చేస్తూ మన దేశాన్ని, మన ఆర్మీని అవమానిస్తూ పదే పదే తన సోషల్ మీడియాలో టీ కప్పుతో పోజులిస్తూ మనల్ని ఏడిపించిన వ్యక్తి ఈ అబ్రార్. అలాంటి దేశద్రోహికి మన ఇండియన్ ఓనర్స్ కోట్లు పోసి మరీ టీంలో పెట్టుకున్నారు. ఇక్కడ ఇంకో ప్రమాదం ఉంది. ఈ పాకిస్తాన్ ఆటగాళ్లకు మన వాళ్ళు ఇచ్చే డబ్బుల్లో 20 నుంచి 30% పాకిస్తాన్ ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో వెళ్తోంది. ఆ డబ్బుతో పాకిస్తాన్ ఆర్మీ ఏం చేస్తోంది? మన దేశం మీదకే ఉగ్రవాదులను ఉసిగొల్పుతోంది. అంటే పరోక్షంగా మనల్ని చంపడానికి మన వాళ్లే ఫండింగ్ చేస్తున్నారన్నమాట. ఒక్కసారి ఆలోచించండి. మన సైనికుల త్యాగాలను అవమానించే వాడికి మనమే డబ్బులు ఇవ్వడం ఏంటి? ఇలా చేయడానికి కావ్య మారన్ కు కొంచెం కూడా సిగ్గనిపించలేదా? ఈ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మనం అసలు ఈ మారన్ కుటుంబం చరిత్ర తెలుసుకోవాలి. అప్పుడు మీకు ఈ దేశద్రోహ బుద్ధి వాళ్లకు ఎక్కడి నుండి వచ్చిందో అర్థమవుతుంది. కావ్య మారన్ తండ్రి కళానిధి మారన్. ఈ కళానిధి మారన్ తండ్రి మురసోలి మారన్. ఆయన ఎవరో కాదు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డిఎంకే పార్టీ అధినేత కరుణానిధి గారి సొంత మేనల్లుడు. సన్ రైజర్స్ ఓనర్స్ అయిన కావ్య మారన్, కళానిధి మారన్ తమిళనాడుకు చెందిన సన్ గ్రూప్ అధినేతలు. ప్రస్తుత సీఎం స్టాలిన్ కు దాయాదులు. సో ఈ సన్ రైజర్స్ ఫ్రాంచైజ్ కి డిఎంకే పార్టీకి విడదీయరాని బంధం ఉంది. ఇక డిఎంకే పార్టీ మూలాలు పెరియార్ సిద్ధాంతాల నుండి వచ్చాయి. ఈ పెరియార్ అనే వ్యక్తి భారతీయతకు, హిందూ ధర్మానికి బద్ధ శత్రువు. వీళ్ల ఎజెండా మొదటి నుంచి ఒక్కటే, హిందూ దేవుళ్లను అవమానించడం, సనాతన ధర్మాన్ని, బ్రాహ్మణులను ద్వేషించడం. అసలు స్వాతంత్రం వచ్చిన సమయంలో జిన్నాతో చేతులు కలిపి ఇండియా నుండి విడిపోయి ద్రావిడ నాడు అనే ప్రత్యేక దేశం కావాలని డిమాండ్ చేసిన చరిత్ర వీళ్లది. ఇలాంటి దేశ విభజనను కోరుకునే సిద్ధాంతాల పునాదుల మీద పుట్టిన వాళ్లే ఈ మారన్ కుటుంబం. నార్త్ సౌత్ అంటూ దేశాన్ని విడగొట్టే రాజకీయాలు చేయడం వీళ్ల రక్తంలోనే ఉంది. మొన్నటికి మొన్న స్టాలిన్ కొడుకు ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి దాన్ని నాశనం చేయాలి అన్నాడు. అలాగే కావ్య మారన్ బాబాయ్ దయానిధి మారన్ యూపీ, బీహార్ వాళ్ళు ఇంగ్లీష్ రాక తమిళనాడుకు వచ్చి టాయిలెట్స్ కడుగుతున్నారు అని ఎంత అహంకారంగా మాట్లాడాడో మనందరం చూసాం. వీళ్ళకి భారతీయులం అనే భావనే లేదు. ఇక వీళ్ళ అవినీతి గురించి మాట్లాడితే దేశాన్ని కుదిపేసిన అతిపెద్ద కుంభకోణాల్లో ఒకటైన 2G స్కామ్ లో ఈ దయానిధి మారన్, కళానిధి మారన్ బ్రదర్స్ పాత్ర ఎంత ఉందో సిబిఐ దర్యాప్తులో కూడా బయటపడింది. దేశ సంపదను దోచుకొని సామ్రాజ్యాలు కట్టుకున్న చరిత్ర వీళ్ళది. ఇప్పుడు చెప్పండి, ఇలాంటి కుటుంబం నుంచి వచ్చిన వీళ్లకు దేశ సమగ్రత, జాతీయ భావాలు ఎలా ఉంటాయి? హిందూ ధర్మం అంటే పడని వాళ్ళు, దేశం అంటే గౌరవం లేని వాళ్ళు, ఉత్తరాది వాళ్లను, టాయిలెట్లు కడిగే వాళ్ళని అవమానించే వాళ్ళు మన దేశంపై విషం చిమ్మే ఒక పాకిస్తానీ ప్లేయర్ ను ఎందుకు కొనరు? వీళ్ళకి ఖచ్చితంగా దేశభక్తి కన్నా డబ్బే ముఖ్యం, బిజినెస్ ముఖ్యం. మన సెంటిమెంట్స్ వాళ్లకు అవసరం లేదు. కేవలం మన డబ్బులు మాత్రమే కావాలి. మన జాతీయ భావాలను దెబ్బతీసే ఇలాంటి ఫ్రాంచైజీలను మనం ఎందుకు భరించాలి? శత్రువుకు డబ్బులిచ్చి పోషించే సన్ రైజర్స్ తీరుపై మీ అభిప్రాయం ఏంటి? మన దేశం కంటే ఏ ఐపీఎల్ టీం ఎక్కువ కాదు. అందుకే ప్రతి సన్ రైజర్స్ అభిమాని ఈ రోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. దేశమా, ఐపీఎల్ టీమా అని వస్తే నా దేశమే నాకు ముఖ్యమని చాటి చెప్పాలి. మన సైనికులను అవమానించే వాళ్లతో చేతులు కలిపిన ఈ ఫ్రాంచైజ్ కి మనం మద్దతు ఇవ్వకూడదు. ఈ దేశ వ్యతిరేక, హిందూ వ్యతిరేక సన్ రైజర్స్ టీమ్ ను మనం బాయ్కాట్ చేద్దాం. షేమ్ ఆన్ సన్ రైజర్స్. ఇది మన దేశం మీద ఉన్న ప్రేమతో చేస్తున్న యుద్ధం. కింద కామెంట్స్ లో గట్టిగా బ్యాన్ SRH అని టైప్ చేయండి. ఈ నిజాలు ప్రతి భారతీయుడికి తెలియాలంటే వీడియోను ఖచ్చితంగా షేర్ చేయండి. జై హింద్.